యాగంట్లో ఉన్న నంది ప్రతి సంవత్సరం కొంచెం కొంచెం పెరుగుతోందని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కూడా గుర్తించారు. ఈ నంది ఎప్పుడైనా లేచి గర్జించితే కలియుగం అంతమవుతుందని ఒక నమ్మకం. కాకులు కనిపించని శివక్షేత్రం, భూమి కింద నుండి ఎప్పటికీ ఆగకుండా ప్రవహిస్తున్న పుష్కరిణి, అగస్త్య మహర్షి తపస్సు చేసిన గుహలు, వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం రాసిన ప్రదేశం, ఇవన్నీ ఒకటే దేవాలయంలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న యాగంటి టెంపుల్ కేవలం ఒక శివ దేవాలయం కాదు, అది ఎన్నో రహస్యాలు దాచుకున్న ఒక అద్భుత క్షేత్రం. మరి ఈ యాగంటి వెనుక ఉన్న నిజం ఏంటి? ఈ నంది ఎందుకు పెరుగుతోంది? కాకులు ఎందుకు కనిపించవు? ఈ టెంపుల్ ఎలా ప్రారంభమైంది? ఈరోజు ఈ అన్ని రహస్యాలను మైథాలజీ, హిస్టరీ మరియు సైన్స్ దృష్టిలో పూర్తిగా తెలుసుకుందాం. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో ఎర్రమల పర్వత శ్రేణుల మధ్య ప్రకృతి అందాలతో చుట్టుముట్టిన ఒక పవిత్ర ప్రదేశం యాగంటి. హైదరాబాద్ నుండి సుమారు 300 కిలోమీటర్లు, కర్నూలు నుండి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రం ప్రతి సంవత్సరం లక్షల మంది భక్తులను ఆకర్షిస్తుంది. చుట్టూ కొండలు, మధ్యలో స్వయంభూ శివలింగం, ముందు పెరుగుతున్న నంది. ఈ దృశ్యం చూస్తే ఇది సాధారణ దేవాలయం కాదని మొదటి చూపులోనే అర్థమవుతుంది. యాగంటి అనే పేరు ఎలా వచ్చిందనే విషయంపై అనేక అభిప్రాయాలు ఉన్నాయి. ఒక స్థల పురాణం ప్రకారం అగస్త్య మహర్షి ఇక్కడ యజ్ఞం నిర్వహించటానికి సిద్ధమైనప్పుడు యజ్ఞం జరిగిన స్థలం అనే అర్థంలో యాగంటి అనే పేరు వచ్చిందని చెప్తారు. మరో అభిప్రాయం ప్రకారం యాగం ప్లస్ అంతి అనే పదాల నుండి ఈ పేరు పుట్టిందని నమ్ముతారు. పేరు ఎలా వచ్చినా ఈ ప్రదేశం వేల సంవత్సరాల నుండి తపస్సు మరియు దైవ ఆరాధనకు ప్రసిద్ధి పొందింది. యాగంటి చరిత్ర పురాణాలతో ప్రారంభమైన చారిత్రక ఆధారాలు మాత్రం విజయనగర సామ్రాజ్యం వరకు కనిపిస్తాయి. కానీ ఈ క్షేత్రం యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత అంతకన్నా చాలా పురాతనం. స్థల పురాణం ప్రకారం కృతయుగం నుండి ఈ ప్రదేశం మహర్షుల తపస్సుకు కేంద్రంగా ఉండేదని చెబుతుంది. ప్రకృతి మధ్య ఉన్న ఈ గుహలు ధ్యానం మరియు తపస్సు కోసం అత్యంత అనుకూలంగా ఉండడం వల్ల అనేక మహర్షులు ఇక్కడ తపస్సు చేసినట్లు నమ్మకం. యాగంటికి సంబంధించిన అతి ముఖ్యమైన కథలో అగస్త్య మహర్షి పేరు ముందుగా వినిపిస్తుంది. దక్షిణ భారతంలో అనేక శివక్షేత్రాలను ప్రతిష్ఠ చేసిన అగస్త్య మహర్షి ఒకరోజు ఈ పర్వత ప్రాంతానికి చేరుకున్నారు. ఆ సమయంలో ఈ ప్రదేశమంతా అడవులు, కొండలు మరియు గుహలతో నిండి ఉండేదని చెప్తారు. ప్రకృతి యొక్క ప్రశాంతత మహర్షిని ఆకర్షించడంతో ఇక్కడ ఒక దేవాలయం నిర్మించి శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయాలని నిర్ణయించారు. కానీ విగ్రహాన్ని పరిశీలించినప్పుడు ఒక ఆశ్చర్యకరమైన విషయం కనిపించింది. విగ్రహం యొక్క కాలి బొటనవేలు విరిగిపోయిందని మహర్షి గమనించారు. ఆగమ శాస్త్రాల ప్రకారం విరిగినా లేదా లోపం ఉన్న విగ్రహాన్ని దేవాలయంలో ప్రతిష్ఠ చేయకూడదు, అది దైవ ఆరాధనకు అనుకూలం కాదని శాస్త్రాలు చెప్తాయి. దీనివల్ల అగస్త్య మహర్షి చాలా బాధపడ్డారు. ఎన్నో రోజులు సిద్ధం చేసిన ప్రతిష్ఠ ఒక క్షణంలో ఆగిపోయింది. అప్పుడు అగస్త్య మహర్షి పరమశివుని గురించి ఘనమైన తపస్సు ప్రారంభించారు. కొన్ని రోజులు నిరాహారంగా ధ్యానం చేస్తూ శివ అనుగ్రహం కోసం ప్రార్థించారని స్థల పురాణం వివరిస్తుంది. ఆ తపస్సు ఫలితంగా ఒక దివ్య జ్యోతి ప్రత్యక్షమై ఆ ప్రదేశంలో శివపార్వతులతో కలిసి ఉమామహేశ్వర రూపంలో స్వయంభూగా వెలిశారని భక్తుల నమ్మకం. అందుకే ఇక్కడ ప్రధాన దైవం ఉమామహేశ్వర స్వామి. యాగంటిలో ఉన్న శివలింగం సాధారణ లింగం కాదని భక్తులు నమ్ముతారు. చాలా శివక్షేత్రాలలో లింగాన్ని ప్రతిష్ఠ చేస్తారు, కానీ ఇక్కడ స్వామి స్వయంభూగా వెలిసిన లింగమని స్థల పురాణం చెప్తుంది. ఇంకో విశేషం ఏమిటంటే లింగం పక్కనే పార్వతీదేవి రూపం ఉండడం. అందుకే ఈ క్షేత్రం ఉమామహేశ్వర స్వామి దేవస్థానంగా ప్రసిద్ధి పొందింది. శివ మరియు పార్వతి కలిసి దర్శనమివ్వడం చాలా అరుదైన విశేషంగా పరిగణిస్తారు. అగస్త్య మహర్షి ప్రతిష్ఠ చేయాలని అనుకున్న శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని మాత్రం వదిలేయలేదు. ఆ విగ్రహాన్ని సంరక్షించి టెంపుల్ ప్రాంగణంలో ఉన్న ఒక గుహలో ప్రతిష్ఠ చేసినట్లు స్థల పురాణం చెప్తుంది. ఈరోజు ఆ గుహను వెంకటేశ్వర గుహ అని పిలుస్తారు. ఈ గుహలో దర్శనం చేసిన వారికి తిరుమల దర్శనం చేసిన పుణ్యం లభిస్తుందని కొంతమంది భక్తులు నమ్ముతారు. ఇది ఒక స్థల నమ్మకం. దీనికి చారిత్రక ఆధారాలు పరిమితంగా ఉన్నాయి.
యాగంటి టెంపుల్ నిర్మాణంలో విజయనగర రాజుల పాత్ర చాలా ముఖ్యమైనది. 14వ మరియు 15వ శతాబ్దంలో సంగమ వంశం రాజులు ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేశారు. తర్వాత హరిహర బుక్క రాయలు మరియు ఇతర విజయనగర చక్రవర్తులు మండపాలు, గోపురాలు మరియు ప్రాకారాలను నిర్మించినట్లు శాసనాలు తెలియజేస్తున్నాయి. విజయనగర శిల్పకళ యొక్క అందం ఈ టెంపుల్ ప్రతి స్తంభంలో కనిపిస్తుంది. రాయిపై చేసిన శిల్పాలు ఇప్పటికీ వారి కళా నైపుణ్యాన్ని చూపిస్తాయి. టెంపుల్ ప్రవేశం చేసిన వెంటనే కనిపించే మహానంది ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఈ నంది గురించి చెప్పకుండా యాగంటి చరిత్ర పూర్తి కాదు. మొదట్లో ఈ నంది చుట్టూ భక్తులు సులభంగా ప్రదక్షిణ చేసేవారని వృద్ధులు చెప్తారు. కానీ సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ నంది పరిమాణం మెల్లగా పెరుగుతోందని అందరూ గమనించారు. ఈరోజు ఆ నంది చుట్టూ పూర్తిగా తిరగడం సాధ్యం కాని పరిస్థితి ఏర్పడింది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు కూడా నంది పరిమాణంలో మార్పులున్నాయని కొన్ని అధ్యయనాల్లో పేర్కొన్న విషయం ఈ మిస్టరీని ఇంకా ఆసక్తికరంగా మార్చింది. అయితే ఈ నంది నిజంగానే ఎందుకు పెరుగుతోంది? ఇది దైవశక్తి ప్రభావమా లేక ప్రకృతి సహజమైన ప్రక్రియమా? ఈ ప్రశ్నకు 2 రకాల సమాధానాలు ఉన్నాయి. ఒకవైపు భక్తుల నమ్మకం, మరోవైపు సైంటిస్టుల పరిశోధనలు. ఈ 2 దృక్కోణాలను అలాగే యాగంటిలో ఉన్న మిగతా రహస్యాలను ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. యాగంటి ఆలయంలోకి ప్రవేశించిన వెంటనే ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించేది బసవన్న. సాధారణంగా శివాలయాల్లో నంది విగ్రహం ఒకే పరిమాణంలో ఉంటుంది. కానీ యాగంటిలోని ఈ నంది మాత్రం సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ పరిమాణం పెరుగుతోందనే నమ్మకం ఉంది. ఒకప్పుడు భక్తులు నంది చుట్టూ సులభంగా ప్రదక్షిణ చేసేవారు. కానీ ప్రస్తుతం నంది విస్తరించడంతో ఆ స్థలం చాలా వరకు తగ్గిపోయింది. అందుకే ఇప్పుడు నంది చుట్టూ పూర్తిగా ప్రదక్షిణ చేయడం సాధ్యం కాదు. ఈ నంది గురించి భక్తులలో ఒక విశేషమైన నమ్మకం ఉంది. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో కలియుగాంతానికి ముందు యాగంటి బసవన్న లేచి రంకె వేస్తాడు అని చెప్పినట్లు స్థానికులు విశ్వసిస్తారు. అందుకే నంది పెరుగుదల కలియుగాంతానికి సంకేతమని చాలామంది భావిస్తారు. అయితే ఇది స్థానిక విశ్వాసం మాత్రమే. దీనికి ప్రత్యక్ష చారిత్రక ఆధారాలు లేవు. శాస్త్రవేత్తలు మాత్రం దీన్ని మరో కోణంలో చూస్తారు. ఈ నంది ఒకే రాతితో చెక్కబడింది. రాతిలో ఉండే ఖనిజాల మార్పులు లేదా సహజ భౌగోళిక ప్రక్రియల వల్ల స్వల్ప విస్తరణ జరిగి ఉండవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. కానీ ఇప్పటివరకు ఈ నంది ఎందుకు పెరుగుతోంది అనే ప్రశ్నకు పూర్తిగా నిర్ధారితమైన శాస్త్రీయ సమాధానం లేదు. అందుకే యాగంటి బసవన్న ఇప్పటికీ ఒక అంతుచిక్కని రహస్యంగానే మిగిలిపోయాడు. యాగంటి గురించి మరో ఆసక్తికరమైన విషయం, ఇక్కడ కాకులు కనిపించవని భక్తులు చెప్తారు. స్థల పురాణం ప్రకారం అగస్త్య మహర్షి తపస్సును కాకాసురుడు భంగం చేయడంతో ఆయన ఈ ప్రాంతంలో కాకులు నివసించకూడదని శపించారని స్థానిక కథనం. అందుకే యాగంటిలో కాకులు కనిపించడం చాలా అరుదని నమ్ముతారు. అయితే దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఇది ఈ క్షేత్రానికి సంబంధించిన ప్రముఖ స్థానిక విశ్వాసాలలో ఒకటి. ఇలాంటి మిస్టీరియస్ టెంపుల్ స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.